వాగ్దానము. కీర్తనలు 25. నీ ప్రార్థనలు అన్నీయు యెహోవా సఫలపరచును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మన ప్రార్థనలు అన్నీ కూడా సఫలపరుస్తాను అంటూ ఉన్నారు. మన దేవుడు మన ప్రార్థనల్ని ఆలకించేవారు, మనకి సమాధానమును అనుగ్రహించేవారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనని తోసిపుచ్చక, మన ప్రార్థనకి ఆమెన్ అని పలికే దేవుడికి మనము ప్రతిదినమున ప్రార్థిస్తూ ఉన్నాము, ఆయన పాదాలు పట్టుకుంటూ ఉన్నాము. అందుకనే దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, నీ యొక్క ప్రార్థనలన్నీ కూడా నేను సఫలపరుస్తాను. మన జీవితాలలో ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాము, మన జీవితాలకి ఏది కావాలని అనుకుంటూ ఉన్నామో దేవుడికి తెలిసింది. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. మనము నోటితో పలకకు మునిపే మన హృదయాన్ని చూసే దేవుడికి మనము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన ఈ దినమున అంటూ ఉన్నారు, నేను సఫలం చేస్తాను మీ యొక్క ప్రార్థనల్ని అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని రాజు మాకు ఉత్తరమిచ్చును, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. అవునండి, మన యొక్క దేవుని యొక్క కృపలోని ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మన కోరిక సిద్ధింపచేసి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన ధ్వజమును ఎత్తడానికి మనము ఎల్లప్పుడూ కూడా సంతోషించేవారిగా, మనము జయోత్సాహముతో దేవునిలో నడిచేవారిగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తారంట. ఎంత గొప్ప దేవుడుగా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క ప్రార్థనని అంగీకరించి సఫలము చేసి, మనము ఆయన నామమును బట్టి ధ్వజము ఎత్తడానికి, మన కోరికను, మన యొక్క ఆలోచనను సఫలపరిచి మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపించేవారిగా ఉంటాను అని దినమున తెలియపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన యొక్క కృప మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి విషయంలోనైనా మాకు నా తండ్రి మీరే సహాయం చేసి మా ప్రార్థనలు అన్నీ కూడా ఆలకించి మాకు సఫలపరిచి, మా కోరిక, మా యొక్క ఆలోచన సఫలపరిచి నా ప్రభా నాయన, మేము ఎల్లప్పుడూ మా దేవునిలో మా ధ్వజము ఎత్తడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమో నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా మీ యొక్క కృపా కనికర దీవెనని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. సహాయం చేయండి యేసయ్యా. నాయన నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని సహాయం చేయండి. వారి చదువులలో, వారి ఉద్యోగంలో, వారి చేయి పనుల్లో, వారి ఆరోగ్యంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నా అవన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. నా ప్రభా నాయన, ఇళ్లలో పనులు చేసుకుంటున్న వారికి నాయన వారి కష్టాయిష్టాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా యేసయ్యా నాయన, వారి కూలి పనులు చేసుకుంటున్న వారిని దీవించండి. నా ప్రభా నాయన నా తండ్రి, ప్రతి బిడ్డకి నాయన ఏ కొరత ఉన్నది, ఏ ఇబ్బంది ఉన్నది, ఏ కష్టం ఉన్నదో మీరు చూస్తూ ఉన్న దేవుడివి. నా ప్రభా ఆకాశము నుండి భూమి వైపు మీ కనుదృష్టి మొత్తము చూస్తూ ఉండగా నాయన, ప్రతి బిడ్డనైనా ఏ ఒక్క పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు నా ప్రభా. వారందరికీ మీరు కావాల్సిన అవసరత అంతా కూడా తీర్చండి నా ప్రభా యేసయ్యా. నాయన బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాంతి దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. కరోనా ఎవరికి రాకుండా సహాయం చేయండి. నాకు వచ్చిన వాళ్ళు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. నాయన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సహాయం చేయండి. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని, మెడికల్ స్టాఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నాయన మీ యొక్క కృపలో దాచి నాయన నడిపించండి. నా ప్రభు పాస్టర్స్ని, నాయన సువార్థికులని, మిషనరీస్ని, నా ప్రభు విశ్వాసులని, నాయన నా తండ్రి, ప్రతి బిడ్డకి నా ప్రభా మీరు తోడయండి. నా ప్రభా
సహాయం చేయండి నాయన. యేసయ్యా నాయన, మీ యొక్క కృపలో ప్రతి బిడ్డని దాచి నాయన నడిపించండి నాయన. నా తండ్రి, నిజమైన దేవుడు రక్షకుడు యేసని నాయన ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. నాయన అనుదినము ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థనలన్నీ విని నా ప్రభు వీరు సఫలం చేస్తానన్నారు నా ప్రభు. ఏ బిడ్డ అయితే ఏ యొక్క విషయంలో ప్రార్థిస్తూ ఉన్నారో వారందరికీ మీ యొక్క కృప చేత సఫలపరచడానికి మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడయండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.